జీవీఎంసీ 87వ వార్డు వడ్లపూడి సమీపం గణేష్ నగర్లో సుమారు 85 లక్షల వ్యయంతో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వార్డు మాజీ కార్పొరేటర్ బోండా జగన్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలో సుమారు 40 కోట్ల వరకు అభివృద్ధి పనులు చేపట్టిన ఘనత ఈ వార్డుకే దక్కుతుందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా అమలు చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనుల్లో ముఖ్యంగా ప్రజా అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. గెడ్డల ఆధునీకరణ, పూర్తి స్థాయిలో రోడ్లు, కాలువల నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని కోరారు. అనంతరం అప్పికొండ కాలనీలో 19 లక్షలతో నిర్మించిన సామాజిక భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, వార్డు అధ్యక్షుడు విజయరామరాజు, రాజన్ రాజు తదితరులు పాల్గొన్నారు. చెప్పాను మీకోసం సార్, వీడియో పేపర్లో ఉండేది చూడండి. నన్ను కట్ చేస్తున్నారు అంటే కరివేపాకు చేస్తున్నారు, కొత్తిమీర కరివేపాకు చేశారు. అనిల్ కుమార్ గారు ఇటు పక్క వచ్చానా? అది ఓకే ఓకే. 87వ వార్డులో గణేష్ నగర్లోని, అలాగే పాత వడ్లపూడికి సంబంధించి ఏదైతే 90 ఫ్లాట్స్ దగ్గర మరి 50 లక్షలతో మనం ఈ రిటైనింగ్ వాళ్ళు, ట్రైనింగ్ సంబంధించి ట్రైనింగ్ వాళ్ళు 33 లక్షలతో కమ్యూనిటీ హాల్, బ్రిడ్జ్, కల్వర్ట్ ఒకటి వడ్లపూడి అప్రోచ్ రోడ్కి 33 లక్షలతో బ్రిడ్జ్, దీనికి 50 లక్షల రూపాయలతో ఈ డ్రైనేజ్ బ్యాలెన్స్ వర్క్ కూడా పెట్టడం జరిగిందండి. ఇప్పుడు సుమారు ఈ వార్డులో 30 కోట్ల పైన పెట్టుకొచ్చాం. అలాగే ఇక్కడ వర్కింగ్ ఉమెన్ హాస్టల్ కూడా అదొక 20 కోట్లతో కూడా మనం చేస్తున్నాం. అసలు నాకు తెలిసి 87వ వార్డులో ఎక్కువగా ఫండ్స్ తేవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక్కడ కూడా గణేష్ నగరు, నెక్స్ట్ ఇవన్నీ ఈ ఏరియా కూడా బాగా స్వచ్ఛ భారత్ మీద మంచి అవార్డులు వచ్చినటువంటి ప్రాంతం అండి ఇది, తిరుమల నగర్ ఇవన్నీ కలిపి. సో భవిష్యత్తులో ఇంకా ఫండ్స్ తీసుకొచ్చి బాగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మొన్న జీఎంసీ కమిషనర్ వచ్చినప్పుడు కూడా దీనికి హైవేకి సర్వీస్ రోడ్లు వేయాలని కూడా ప్రతిపాదించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు గాజువాక నియోజకవర్గం 87వ వార్డు ప్రాంతంలో వడ్లపూడి శ్రీ గణేష్ నగర్లో మనం ఉన్నాం. ఎందుకంటే యాక్చువల్గా గత జీవీఎంసీలో మరి పోరాడి ఇప్పుడు గౌరవ శాసనసభ గారు, ఎమ్మెల్యే గారు ప్రోద్బలంతో ఈ మెయిన్ డ్రైన్ అనేది గత 30 ఏళ్ళ నుంచి మరుగున పడి ఉంది. దాన్ని మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేయడం జరిగింది. ఏదైతే రోడ్డుకి ఆనుకొని ఏదైతే ఉంది, ఇది ఒక 50 లక్షల రూపాయల వరకు మొన్న ఎస్టిమేషన్ వేసాం. గౌరవ శాసనసభ్యులు గారు లెటర్ మీద తీసుకెళ్ళి శాంక్షన్ చేయించుకున్నాం. దానికి ఏంటి ఇవాళ శంకుస్థాపన. దాంతోపాటు పాత వడ్లపూడి ప్రాంతానికి ఎక్కడైతే వెళ్తున్నామో ఉన్న ఆ తారక రామారావు కాలనీ కానీ, ఏదైతే నూతనంగా ఉన్న పనులన్నింటికి కూడా ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ ఎన్నోసార్లు శ్రీనిలయం దగ్గర అప్రోచ్ బ్రిడ్జ్ ఒకటి, అది ఎప్పుడో గత చాలా యాక్సిడెంట్లు అయ్యాయి కాబట్టి కార్లు కూడా పడిపోవడం జరిగింది. దానికి అనేక మార్లు పెట్టాం. ఇది ఇప్పుడు శాంక్షన్ చేసుకున్న 33.5 లక్షలతో దానికి శంకుస్థాపన జరిగింది. గౌరవ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఇచ్చేసి ఉన్నారు. దీంతోపాటు మరి ఈయన ఏదైతే మరి ఎమ్మెల్యే గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత సుమారు 30 కోట్ల రూపాయలు ఈ వార్డు తెచ్చుకోవడం జరిగింది. దానికి ఎందుకంటే ఆయనకు ఒకసారి ధన్యవాదాలు తెలియపరచుకోవాలి. దాంతోపాటు మరి మనకి మెయిన్ రోడ్డు, మెయిన్ గడ్డ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ మనం టార్గెట్ పెట్టుకున్నాం. ఆయన గతంలో కూడా గత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2018లో ఒక మంచి జీవో తెచ్చి 2 కోట్లతో ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తయారు చేద్దాం అనుకున్నాం. మరి ప్రజలు ఆ రోజు మళ్ళీ గట్టెక్కిస్తే సరిపోయేది. మరి ఆ రోజు మళ్ళీ ప్రజలు మార్పు కోరుకోవడం, మరి ఆ ప్రభుత్వం రావడం, ఒక రాక్షస పాలనలో రాష్ట్రం అంతా అతలకుతలం అయిపోయింది. దానిలో భాగంగా దాన్ని బయటకు తెస్తే మళ్ళీ 5 ఎకరాలు కూడా అక్కడ అమ్మేస్తున్న ఆలోచనతోనే పక్కన పెట్టాం. గౌరవ శాసనసభ్యులు గారు గెలిచిన వెంటనే తక్షణమే దాన్ని తొలగించి, పిచ్చి మొక్కలు 5-6 లక్షలు ఖర్చు పెట్టి తొలగించి ఈరోజు ప్రజలకు అంకితం చేయడానికి సుమారు ఇప్పుడు 2 కోట్ల రూపాయలు దానికి మళ్ళీ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, మరి అలాగే ఈ గణేష్ నగర్లో చిన్న ఏదైతే అన్నారో ఆ రోడ్డు మీద రోడ్డు వేయడానికి కొంచెం ఇబ్బందులు అయితే జరిగాయి. అవన్నీ త్వరలో రెక్టిఫై చేస్తామని చెప్పి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం.